డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ 2027కి స్వాగతం, సుస్వాగతం. మరి ఛానల్కి అయితే ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందమ్మా. ఐఐటీలో అసమానత, ఇంకా వీళ్ళేంది అమ్మాయిలే తక్కువగా ఉండారంట. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో స్త్రీ పురుషుల విద్యార్థుల దృష్టి దాదాపు సగం ఉండగా ఐఐటి విద్యార్థుల సంఖ్య నేటికి అంటే ఐఐటీలో మరి అమ్మాయిలకి ఇంకా స్పేస్ ఉందమ్మా. వాళ్ళు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా కానీ ఐఐటీలో సీటు డ్యామ్ షూర్గా వస్తుంది. మన ఛానల్లో ఉన్న మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలో ఆడపిల్లలు చేరారు. మరి కొత్తగా 2027కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఐఐటీలు అమ్మాయిలు అయితే కొద్దిగా కష్టపడితే వాళ్ళకి ఐఐటీ డ్యామ్ షూర్కి వచ్చే అవకాశం ఉంది. ఐఐటీలతో పాటుగా ఐఐఎంలు, ఐఏఎస్ఆర్, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్లో పురుషుల ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. అంటే ఇంకా అమ్మాయిలకి ఇంకా స్పేస్ ఉంది, ఇంకా కాంపిటీషన్ పెద్దగా లేదు అనేది ఈ విద్యాలు. మరి ఇక్కడ చూసారా, కేంద్రీయ విద్యాలయాల్లో 51% విద్యార్థులు 8% ఉంటే విద్యార్థులు 48% ఉన్నారు. ఐఐటీల్లో చూడండి, కేంద్రీయ విద్యాలయాలు ఓకే 51-48% అంటే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఐఐటీల్లో చూడండి 76.3% ఉంటే విద్యార్థులు అమ్మాయిలు వచ్చి 23.7% ఉంది. ఇంకా వాళ్ళకి ఇంకా స్పేస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐఐఎంలో 67 అంటే ఇక్కడ కూడా తక్కువ ఉంది. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో 59-40. కానీ ఐఐటీల్లో మాత్రమే ఇంకా అమ్మాయిలు ఇంకా రావాలి, ఇంకా స్పేస్ అయితే భారీగానే మిగిలింది. దీనికి 2026 అడ్వాన్స్ కట్ ఆఫ్లు మరి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మరి దానికి చక్కటి ఉదాహరణ మనకి రీసెంట్గా ఐఐటి జోసా కౌన్సిలింగ్ 2020 రౌండ్ 5 కంప్లీట్ అయిపోయింది. మన స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ అన్ని ఐఐటీలో జాయిన్ అయిపోయారమ్మా. మరి ఐఐటి హైదరాబాద్లో అబ్బాయిలకి 680 క్లోజింగ్ ర్యాంక్ ఉంటే అమ్మాయిలకు చూడండి అదే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ 680 ఉంటే కంప్యూటర్ సైన్స్ అమ్మాయిలకు వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అమ్మాయిలకు వచ్చేసి 2220 వచ్చిందమ్మ. స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, అది ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే దీని ఫర్ ఎగ్జాంపుల్ మనకు 360కి ఎగ్జామినేషన్ పెడతారు. జేఈ అడ్వాన్స్ మరి మార్నింగ్ పేపర్, ఈవినింగ్ పేపరు మొత్తం 180, మార్నింగ్ 180, సాయంత్రం 180, 360 మార్కులు పెడతారు. 360 మార్కులకి వీళ్ళకి దాదాపు నాకు తెలిసి 170 మార్కులు, 180 మార్కులు వచ్చినాయి అనుకోండి. 180 మార్కులు వీళ్ళకి. అమ్మాయిలకి ఎన్ని రావాలమ్మా ఇక్కడ? ఆల్మోస్ట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఆల్మోస్ట్ 150 మార్కులు. 150 మార్కులు వస్తే ఐఐటి హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ అమ్మాయిలకి అయితే వచ్చేసింది. అండ్ ఇంకా స్పేస్ ఉంది. అమ్మాయిల్లో పెద్దగా కాంపిటీషన్ లేదు. అమ్మాయిలు మంచిగా కొద్దిగా మరి కష్టపడి చదువుకుంటే చూడండి, ఇక్కడ మరి ఐఐటి హైదరాబాద్లో ఈ విధంగా 180 మార్కులు, ఇక్కడ 150 అంటే దాదాపు 30 మార్కులు తక్కువ వచ్చిన అదే సీటు కొట్టే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. మరి జాగ్రత్తగా అమ్మాయిలు జేఈ మరి అడ్వాన్స్ 2027 కష్టపడి కొద్దిగా పుషప్ ఇచ్చి మీకు పేరెంట్స్ చెప్తున్నాను నేను, పేరెంట్స్ కూడా కొంచెం కష్టపడి మరి అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే కొద్దిగా వీళ్ళు టాప్ ఐఐటీల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా తిరుపతిలో కూడా చూడండి, తిరుపతిలో సిఎస్సి మరి జనరల్ న్యూట్రల్కి అబ్బాయిలకి 6,000కి వస్తే ఇక్కడ 9,000 దాకా వచ్చింది. ఇక్కడ 6,000 అంటే దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇంకా మనకి మార్క్స్ ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ అనేది ఇంకా ఐఐటి వాళ్ళు అయితే డిక్లేర్ చేయలేదు. కానీ ఇక్కడ చూడండి, దాదాపు సపోజ్ 100 మార్కులు వేసుకున్నారు అనుకోండి, 120 మార్క్స్ వేసుకున్నారనుకోండి. 120 మార్క్స్కి దాదాపు వీళ్ళకి 90 మార్కులు వచ్చిన మీకు ఇక్కడ సీటు వస్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా నేను వీళ్ళు అఫీషియల్గా ఐఐటీస్ వాళ్ళు అనేది మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఇంకా మరి రిలీజ్ చేయలేదమ్మా, అది గుర్తుపెట్టుకుని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. దాదాపు 30 మార్కులు తక్కువ వచ్చినా మరి ఇక్కడ సీట్లు. ఇలా అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అనేకమైన ఎగ్జాంపుల్స్ స్టూడెంట్స్కి ఉన్నాయి. ప్రతి ఒక్కరు అమ్మాయిల్ని పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాను, ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే మరి అమ్మాయిలు సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. మరి ఐఐటీలో స్పేస్ ఇంకా ఎక్కువగా ఉంది. స్పేసు అమ్మాయిలకు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా. మరి జేఈ 2026 అడ్వాన్స్లో వీళ్ళు మరి కట్ ఆఫ్స్ కూడా రిలీజ్ చేశారు. చూద్దాం అసలు అమ్మాయిలు ఎంత మేరకు ప్రిపేర్ అయ్యారు, ఏంది మరి సంగతి ఏందో చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. మరి 2026 జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళు రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు రిజిస్టర్డ్ 14,000, అమ్మాయిలు ఏమో 43,000. వీళ్ళు ఏం చేశారు, అబ్బాయిలు 144,000 మంది రిజిస్టర్ చేసుకుంటే ఫీమేల్ స్టూడెంట్స్ 43,000 స్టూడెంట్ రిజిస్టర్ చేసుకున్నారు. అప్పీర్ అయింది 139,000 అప్పీర్ అయితే 40,000 మంది అమ్మాయిలు అప్పీర్ అయ్యారు. ఇక్కడ చూడండి, క్వాలిఫై అయింది 46,000 మంది, అంటే 47,000 మంది, 46,000, 47,000 మంది అబ్బాయిలు క్వాలిఫై అయితే 10,000 మంది
అమ్మాయిలు క్వాలిఫై అవ్వడం జరిగింది. అందుకని ఇక్కడ మొత్తం 56,000 ఈసారి. ఇంకా టోటల్గా మనకి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా అమ్మాయిలకి ఇంకా స్పేసు బాగానే ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్క్స్ తక్కువ వచ్చిన మీకు ఐఐటీలో డెఫినెట్గా సీటు 100% సీటు. మన లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీ హైదరాబాద్ కానీ, ఐఐటీ బాంబే, మరి అమ్మాయిలు ఒక అమ్మాయి అయితే ఐఐటీ రూర్కీలో కూడా వచ్చేసింది అమ్మాయికి. ఇలా అనేకమైన స్టూడెంట్స్ అయితే రావటం అయితే జరిగింది. మన ఛానల్ ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనేకమైన మరి తెలియని విషయాలు కూడా పేరెంట్స్కి, ఎవరైతే రూరల్ ప్లేసుల్లో మరి పల్లెటూరులో వాతావరణంలో ఉంటున్నారో వాళ్ళకి కొంతమందికి ఇవాళ ఈ యొక్క సోషల్ మీడియా యూట్యూబ్ రావటం వల్ల అనేకమైన విషయాలు చెప్పే అవకాశం మాకు వచ్చింది. మాకు ఇంత ముందు రోజుల్లో చెప్పే అవకాశం లేదు, కానీ ఇప్పుడు ఈ మీడియా వల్ల మీకు ఫోన్లోనే మీరు నేను చెప్పే మాటలు వినొచ్చు. కాబట్టి మరి అనేకమైన డీటెయిల్స్ చెప్తాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తోడుగా నీడగా మీ పిల్లలు 2027 జేఈ రాసే వరకు కూడా నేను మరి తోడుగా ఉంటాను. గుర్తుపెట్టుకోండి. కాలేజీల్లో ఐఐటీలో చేరే వరకు, మరి ఎన్ఐటీలో చేరే వరకు కూడా మన గైడెన్స్ ప్రకారం చేరితే మీరు హ్యాపీగా మరి దానిలో మంచి సీటు సిఎస్సి కానీ ఈసీఈ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి ఐఐటీలో అసమానత అయితే తగ్గిపోవాలమ్మా. మరి ఆల్రెడీ చూశారు అసలు 23% అన్ని, సపోజ్ కనీసం సెంట్రల్ యూనివర్సిటీలో 48% ఉంది, మరి ఐఏఎంలో 32 ఉంది, ఐఎస్ఆర్లో 40, కానీ ఐఐటీలు మరీ దిగజారిపోయినాయి. అమ్మాయిలు ఇక్కడ స్పేస్ ఇంక్రీజ్ చేసుకోండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరైనా అమ్మాయి పేరెంట్స్ చూస్తే మాత్రం దీన్ని ఎంకరేజ్మెంట్గా తీసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ, బాయ్.